మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. క్లౌడ్ బర్స్ట్ తో ఢిల్లీ అల్లాడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. క్లౌడ్ బర్స్ట్ తో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షానికి వరద పోటెత్తింది. కాలనీలు రహదారులు జలమయమైపోయాయి. మోకాళ్ల లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లున్నాయి. ఇక విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గారు జనం. కేవలం గంట పాటు మాత్రమే కురిసింది వర్షం. కానీ దేశ రాజధాని పరిస్థితి ఎలా ఉందో మీరు TV9 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక వెహికల్సే మునిగిపోయేంతగా వర్షపు నీరు రోడ్ల మీద చేరింది. క్లౌడ్ బర్స్ట్ తో కుండపోత వాన కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షానికి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ గురుగ్రామ్లో అయితే పరిస్థితి దారుణం. ఒక్క గంటలోనే అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. రోడ్లు, అండర్ పాస్ తో పాటు వీధులన్నీ నీట మునగటంతో కిలోమీటర్ల మేర 4-5 గంటల పాటు ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. వర్ష బీభత్సం సమస్యలపై సోషల్ మీడియాలో కంప్లైంట్లు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని ప్రధాన రహదారుల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏదో గల్లీల్లోనో సందుల్లోనూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ప్రధాన రహదారుల మీద మోకాలి లోతు కాదది, నడుము లోతు వరకు నీళ్ళు వచ్చేసాయంటే మీరు ఆలోచించండి ఎంత పరిస్థితి భయానకంగా ఉందో. వెహికల్స్ కూడా పూర్తిగా మునిగిపోతే వాటిని తోసుకుంటూ తీసుకువెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్. కేవలం గంట పాటు వర్షం కురిసింది. ఎంతగా అతలాకుతలమైపోయిందో మీరు చూస్తున్నారు. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 4-5 గంటలు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే వెహికల్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ వర్షపు నీటిలో తోసుకుంటూ తీసుకువెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ.